తీసుకురా. ఇదిగోండి బాబు గారు, నాకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఏదో మీరు చెప్పారు కదా అని ఇంత పెద్ద పొరపాటు చేశాను. ఈ సంగతి చిన్నమ్మ గారికి సాగర్కి తెలిసిందంటే నా ప్రాణాలు తీసేస్తారు. ఎవ్వరికేమీ తెలియదులే. అసలు ఈ కచోడి చూస్తుంటేనే నోట్లో నీళ్లురుతున్నాయి. బాబుగారు మీదేం పోయింది? నేనేదో దొంగలాగా అందరి కళ్ళు కప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ఎవరైనా రాకముందు తొందరగా తినండి. నీకు చాలా పుణ్యం దక్కుతుంది. ఆకలితో ఉన్నవాడికి నువ్వు మహోపకారం చేశావు. లేదంటే అది ఒక తీరని కోరికలా ఉండిపోతుంది. నీకు చాలా పుణ్యం దక్కుతుంది. బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు. మంచి కచోడి. ఏం చేస్తున్నావు? ఓ, ఫోటో తీసి నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా? నాకేమీ భయం లేదు. ఎవరికి కావాలంటే వాళ్ళకి చూపించుకో. అది నీ ఇష్టం. భయపడే సమస్య లేదు. లేదు బాబుగారు, నేనెప్పుడూ మిమ్మల్ని ఇలా చూడలేదు. ఇలాంటి గొప్ప క్షణాన్ని శాశ్వతంగా బంధించాలనుకుంటున్నాను. ఇక ఈ ఫోటో ఎప్పటికీ నా దగ్గరే ఉంటుంది. నేను పోయిన తర్వాత కూడానా? మమ్మీ 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 ఏమైంది? ఏంటో మళ్ళీ ఆ బొమ్మ వచ్చింది. ఆ బొమ్మ మమ్మల్ని చాలా భయపెడుతుంది. ఇలాగే వెంటాడుతూ మనల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తుంది. కారు విండోలో నుంచి అది వచ్చింది. అది చూసి చాలా భయపడిపోయాం ఇద్దరం. ఒక్క నిమిషం కామ్ డౌన్. మీరు కొంచెం రిలాక్స్ గా ఉండండి. మీరు నాతో పాటు రండి. ఇలా రండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడు నాన్నగారు, సాగర్ సాగర్ ఇక్కడే ఉండాలి. సాగర్ సాగర్ ఎక్కడికి వెళ్తున్నావు? సాగర్ ఏం చేస్తున్నావు? దాన్ని చూసావా? ఇది ఎలాంటి చోటు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇదంతా ఎవరు చేశారు? ఎవరై ఉంటారు? ఏదో దుష్ట శక్తి ఖచ్చితంగా మన ఇంటిని పట్టుకుంది. ఆ దెయ్యం అందరినీ నాశనం చేయాలనుకుంటుంది. పెద్ద మరక పడింది. నేను చూశాను. మమ్మీ ప్లీజ్, దయ్యాలు గీయాలంటే ఏమీ లేవు. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలే. ఎవరో మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇంకేం లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరే. నువ్వే చూసావు కదా. ఎక్కడో దాక్కుని ఉంటారు. ఎలా ఎదురు పడతారు? అయినా అవేం మాటలు బాబుగారు. అరే, ఏదో ఒక రోజు అందరూ పోవాల్సిందే కదా. చివరికి ఆ ఫోటోలే మిగులుతాయి. మీరెక్కడికి వెళ్ళరు బాబుగారు, అర్థమైందా? ఎప్పటికీ మాతోనే ఉంటారు. నాకు కష్టాల్లో దారి చూపించిన వారు మీరు లేకుండా నేను ఎలా ఉంటాను? మీరెప్పటికీ నాతోనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళరు. అలాగే గంగా, నేనెక్కడికి వెళ్ళను. నాకెంతో సంతోషం కలిగించావు. నేను ఆశపడింది నాకు తెచ్చిచ్చావు. కానీ నీకు ఇవ్వటానికి కూడా నా దగ్గర ఒకటి ఉంది. ఇక్కడే ఉండాలి. గడియారమా? ఈ గడియారం నాకు మా నాన్నగారిచ్చారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా? ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,